బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై తెలంగాణలో వరుస కేసులు నమోదవుతున్నాయి. యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, సినీ నటులతో సహా అందరి పేర్లు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలువురి పిలిచి పోలీసులు విచారించారు. వారి స్టేట్మెంట్ ఆధారంగా బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపై చర్యలకు సిద్ధమయ్యారు పోలీసులు. అసలు నిర్వాహకులు ఎవరన్న దానిపై కూపీలాగుతున్నారు. తాజాగా సినీ నటుడు అలీ సతిమణి జుబేదా యూట్యూబ్ ఛానల్, లాస్యా యూట్యూబ్ ఛానల్ను పరిశీలించి వారిపైన చర్యలు తీసుకోవాలని జనసేన తెలుగు రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంపత్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న నటులపై, యూట్యూబర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓయూ డివిజన్ ఏసీపీ గ్యార జగన్ కు సంపత్ నాయక్ ఫిర్యాదు చేశారు. 10 మందికి సహాయం చేస్తున్నాననే నెపంతో హర్షసాయి బెట్టింగ్ యాప్స్ ద్వారా 100 కోట్లు ఆర్జించాడంటూ ఆరోపించారు. హర్షసాయితో పాటుగా జబర్దస్త్, వర్షాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఫిర్యాదు చేశారు. వీటి వల్ల ఎంతో మంది డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. అటు సూర్యాపేటలో యూట్యూబర్, బైక్ రైడర్ బయ్యాసని యాదవ్ కు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారన్న అభియోగాలతో బయ్యాసని యాదవ్ పై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా బయ్యాసని యాదవ్ కొద్ది రోజులుగా పరారీలో ఉన్నట్లుగా సమాచారం. అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రంలో కొన్ని వందల మంది ప్రాణాలు పోయాయి. ముఖ్యంగా దీనికి అంతటి గల కారణం హర్షసాయి అనే వాడు వెధవ, వాడొక బుద్ధి లేని సన్నాసి. 10 మందికి హెల్ప్ చేస్తున్నాననే నెపంతో 100 కోట్ల రూపాయలు 100 మంది తీసుకొని, బెట్టింగ్ యాప్స్ దగ్గర తీసుకొని 100 మంది ప్రాణాలను తీసుకున్న ఒక తీవ్రవాది వాడొక ఉగ్రవాది. 100 మంది ప్రాణాలను బలి తీసుకున్న వెధవ వాడు. అదేవిధంగా భయ్యా సన్నీ యాదవ్, అదేవిధంగా కొంతమంది ఉన్నారు. ఇవాళ జబర్దస్త్లకు వెళ్ళి కూడా ఇవాళ వర్ష గారు కావచ్చు. అదేవిధంగా ఆలీ గారి భార్య పైన కూడా మాకు సతీమణి జుబేదార్ ఆలీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పైన మాకు అనుమానం ఉంది. లాస్యా గారి పైన కూడా మాకు అనుమానం ఉంది. కొన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై తెలంగాణలో వరుస కేసులు నమోదవుతున్నాయి. యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, సినీ నటులతో సహా అందరి పేర్లు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలువురిని పిలిచి పోలీసులు విచారించారు. వారి స్టేట్మెంట్ ఆధారంగా బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపై చర్యలకు సిద్ధమయ్యారు పోలీసులు. ఇక అసలు నిర్వాహకులు ఎవరన్న దానిపై కూపిలాగుతున్నారు. తాజాగా సినీ నటుడు అలీ సతిమణి జుబేదా యూట్యూబ్ ఛానల్ అండ్ లాస్యా యూట్యూబ్ ఛానల్ ను పరిశీలించి వారిపైన చర్యలు తీసుకోవాలని జనసేన తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంపత్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న నటులపై, యూట్యూబర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓయూ డివిజన్ ఏసీపీ గ్యార జగన్ కు సంపత్ నాయక్ ఫిర్యాదు చేశారు. 10 మందికి సహాయం చేస్తున్నాననే నెపంతో హర్షసాయి బెట్టింగ్ యాప్స్ ద్వారా 100 కోట్లు ఆర్జించాడంటూ ఆరోపించారు. హర్షసాయితో పాటుగా జబర్దస్త్, వర్షాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఫిర్యాదు చేశారు. వీటి వల్ల ఎంతో మంది డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. అటు సూర్యాపేటలో యూట్యూబర్, బైక్ రైడర్ బయ్యాసని యాదవ్ కు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారన్న అభియోగాలతో బయ్యాసని యాదవ్ పై కేసు నమోదైంది. ఇదిలా ఉండగా బయ్యాసని యాదవ్ కొద్ది రోజులుగా పరారీలుగా ఉన్నట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై తెలంగాణలో వరుస కేసులు నమోదవుతున్నాయి. యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, సినీ నటులతో సహా అందరి పేర్లు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలువురి పిలిచి పోలీసులు విచారించారు. వారి స్టేట్మెంట్ ఆధారంగా బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపై చర్యలకు సిద్ధమయ్యారు పోలీసులు. అసలు నిర్వాహకులు ఎవరన్న దానిపై కూపిలాగుతున్నారు. ఇక తాజాగా సినీ నటుడు అలీ సతీమణి జుబేదా యూట్యూబ్ ఛానల్ అండ్ లాస్యా యూట్యూబ్ ఛానల్ ను పరిశీలించి వారిపైన చర్యలు తీసుకోవాలని జనసేన తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంపత్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న నటులపై, యూట్యూబర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓయూ డివిజన్ ఏసీపీ గ్యార్ జగన్ కు సంపత్ నాయక్ ఫిర్యాదు చేశారు. ఇక 10 మందికి సహాయం చేస్తున్నాననే నెపంతో హర్షసాయి బెట్టింగ్ యాప్స్ ద్వారా 100 కోట్లు ఆర్జించాడంటూ ఆరోపించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై తెలంగాణలో వరుస కేసులు నమోదవుతున్నాయి. ఇక యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, సినీ నటులతో సహా అందరి పేర్లు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. వరలక్ష్మి, గత కొద్ది రోజులుగా బెట్టింగ్ బెగ్గర్స్ సంబంధించినటువంటి సూత్రధారులు, పాత్రధారులపై తెలుగు రాష్ట్రాల్లో వివిధ పిఎస్లలో కేసులు అయితే నమోదయ్యాయి. వీరిలో ఎక్కువగా సోషల్ మీడియాకి సంబంధించిన సెలబ్రిటీలు, అదేవిధంగా బుల్లితెర, సినీ నటులు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే కొంతమంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేపడతా ఉన్నారు. మరికొంతమంది కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే వీరిలో ముఖ్యంగా సూర్యాపేట జిల్లా నూతనకల్కు చెందినటువంటి బయ్యా సన్నీ యాదవ్ అలియాస్ సందీప్ పై నూతనకల్ పిఎస్ లో కేసు నమోదైంది. ఇతను ఈ నెల 5వ తేదీన సన్నీ యాదవ్ పై కేసు నమోదైంది. అప్పటి నుంచి సన్నీ యాదవ్ పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఆయన విదేశాలకు పారిపోయినటువంటి నేపథ్యంలో పోలీసులు లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. అరెస్టు అయినటువంటి వెంటనే ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి కూపి లాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. చాలా రోజులుగా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యువతులు, మహిళలు, అదేవిధంగా ఎక్కువగా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కు బానిసై కూడా లక్షలు, కోట్లు కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. చివరకు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వారిపై చర్యలైతే తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 10ల సంఖ్యలో ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నటువంటి సెలబ్రిటీలు అరెస్ట్ అయ్యారు. చాలా మంది ఎవరైతే కేసు ఫైల్ అయినటువంటి విషయం తెలుసుకుంటే కొంతమంది సెలబ్రిటీలు విదేశాల్లో దాక్కున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే నూతనకల్కు చెందినటువంటి బయ్యా సన్నీ యాదవ్ అనేటువంటి వ్యక్తి దేశ విదేశాల్లో బైక్ రైడర్ గా ఇతనికి గుర్తింపు ఉంది. ఆ నేపథ్యంలోనే ఇతనికి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ఫాలోవర్స్ ను క్యాచ్ చేసుకుంటున్నటువంటి ఈ సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ప్రమోట్ చేస్తున్నా, అంటే డబ్బుల కోసం ఇటువంటి ప్రమోట్ చేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే వీళ్ళంతా కూడా పాత్రధారులు అని చెప్పొచ్చు. అసలు సూత్రధారు అంటే పాత్రధారులు దొరికితే అసలు సూత్రధారులు ఎవరనేది కూడా ఈ కేసుకు సంబంధించి క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఇటీవల కొంతమంది సెలబ్రిటీలు పోలీసులు పట్టుబడినటువంటి నేపథ్యంలో కొన్ని షాకింగ్ నిజాలు అయితే చెప్పడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఎవరు వీరిని అప్రూచ్ అవుతారంటే థర్డ్ పార్టీ, అంటే మన భాషలో చెప్పాలంటే దళారులు వీరికి అప్రూచ్ అవుతారు. వీరు మొత్తం కూడా మెయిల్ ద్వారానే కూడా వీరిని అప్రూచ్ అవుతున్నారని కూడా తెలుస్తా ఉంది. ఆ మెయిల్ ద్వారా సంబంధించి బెట్టింగ్ యాప్స్ ఎలా ప్రమోట్ చేయాలి, ఎటువంటి యాప్స్ ప్రజలకు తీసుకెళ్లాలనేటువంటి అంశాలను కూడా దళారులు అంటే మధ్యవర్తులు మొత్తం కూడా ఈ సెలబ్రిటీలకు వివరిస్తారు. పూర్తిగా వీళ్ళకి సంబంధించిన అకౌంట్స్ నెంబర్ సేకరించి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించిన ప్రోమోలను రిలీజ్ చేసిన అనంతరం కూడా వీళ్ళకు కొంత డబ్బును ఇస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ యాప్ ప్రమోట్ అవుతున్న కొద్దీ వీరికి అమౌంట్ కూడా పెరుగుతున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అంతా ఉంది. అంటే పాత్రధారులు దొరికితే కనుక సూత్రధారులపై ఫోకస్ పెట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి మొత్తం కూకటి వేలుతో పిగిలిస్తే గానీ పూర్తిగా ఈ యాప్స్ ను అరికట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. కానీ పాత్రధారులపై తీసుకునేటువంటి చర్యలు సూత్రధారులపై తీసుకుంటారా అనేది అనుమానమే అని చెప్పొచ్చు. ఎందుకంటే చైనా లాంటి దేశాల్లో ఇటువంటి యాప్స్ యూజ్ చేస్తున్నారు. చైనా లాంటి అటువంటి ఆ దేశాల నుంచి కూడా ఈ యాప్స్ ప్రమోట్ చేస్తూ కూడా యువతను బానిసలను చేస్తూ కూడా కోట్ల రూపాయల డబ్బులు లాభార్జనగా తీసుకుంటారు. అయితే ఈ యాప్స్ సంబంధించి వల వేసేటువంటి క్రమంలో కొంత బెనిఫిట్ చూపిస్తారు. అంటే మొదటగా ఎవరైతే యాప్స్
యూజ్ చేస్తుంటారో వారికి కొంత డబ్బును ఎరగా వేసి వారిని ఉచ్చులోకి లాగి వారి వద్ద నుండి అకౌంట్ మొత్తం ఖాళీ చేసేటువంటి యాప్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యాప్స్ ఉచ్చులో పడి చాలా మంది లక్షలు కోట్లు పోగొట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఎవరైతే సెలబ్రిటీలు యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారో వారిపై సీరియస్ గా చర్యలు అయితే తీసుకుంటుంది. ఇప్పటికే కొంతమంది హైదరాబాద్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సెలబ్రిటీలను మొత్తం కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. వారి విచారణ చేస్తున్నటువంటి కొద్ది అక్రమాలకు అయితే బయటపడతా ఉన్నాయి. ఇంకా బయ్యా సన్నీ యాదవ్ అంటే నూతన కళ్ళు చెందినటువంటి బయ్యా సన్నీ యాదవ్ కనుక ఇటువంటి వారు దొరికితే మాత్రం ఇంకొంత ఇన్ఫర్మేషన్ లాగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు వరలక్ష్మి.